హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరపురి అబ్బాయి చైతన్య. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జాతకాల ప్రకారం కుజదోషము, కాలసర్పదోషములతో బాధపడే వారికి, జాతకములలో రాహుకేతు సమస్యలు ఉన్నవారికి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి, వివాహం ఆలస్యం అయ్యేవారికి, వైవాహిక జీవనంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. మన దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక ప్రముఖమైన విశిష్టత కలిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఏళ్లనాటి చరిత్ర లేకపోయినా మంచి విశిష్టత ఉంది. స్వామి స్వయంగా ఇక్కడ భక్తుల కలలో కనిపించి ఆలయాన్ని కట్టించుకున్నారు. కోరికతో వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క నిదర్శనం కనిపిస్తోంది. వచ్చిన ప్రతి భక్తులు కూడా వివాహం కోసం వచ్చినా, విద్య కోసం వచ్చినా, లేదా సంతానం కోసం వచ్చినా సరే స్వామివారిని దర్శించి అభిషేకం చేసుకుని వెళ్తే ఖచ్చితంగా స్వామివారు ఆ భక్తుల యొక్క కోరికలను తీరుస్తున్నారు. నిజంగా ఈ ఆలయానికి ఇంతటి విశిష్టత ఉందా? ఇక్కడ భక్తులు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయా అంటే నిజమే అని చెప్పచ్చు. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉండే స్వామివారి యొక్క విశిష్టత ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరానికి 4 కిలోమీటర్ల దూరంలో తోకలపూడి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర 49 సంవత్సరాల క్రితంది, అంటే 1975. ఈ తోకలపూడి గ్రామంలో మాధవస్వామి వారి ఆలయం ఉండేది. ఈ మాధవస్వామి ఆలయానికి ఆలయ భూములు ఉండేవి. ఈ ఆలయ భూముల్లో ఒక మామిడి చెట్టు కింద పుట్ట ఉండేది. ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్న పుట్టలోకి స్వామివారు వేయించేసేవారు. ప్రతిరోజు అక్కడే ఉండేవారు. ఈ విషయాన్ని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు గమనిస్తూ ఉండేవారు. ప్రతిరోజు కూడా కొందరు భక్తులైతే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఇక్కడికి వేయించేశారు అని చెప్పి ఒక చిప్పలో ఆవు పాలను పోసి అక్కడ ఉంచేవారు. ప్రతిరోజు కూడా ఆ పాము అక్కడికి వచ్చి ఆ పాలను తాగుతూ ఉండేది. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట తెలుసుకుని ఆ గ్రామంలో ఉన్న భక్తులు, అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులు కూడా అక్కడికి వచ్చి ఆ పామును చూసి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఇలా ప్రతిరోజు కూడా భక్తులు చిప్పలో పాలు పోసేవారు. ప్రతిరోజు కూడా ఆ సర్పం ఆ పాలని స్వీకరించేది. ఇలా గడుస్తున్న సమయంలో 41 రోజులు గడిచింది. 41 రోజులు గడిచిన తర్వాత ఆ సర్పం ఆ మామిడి చెట్టు కిందే తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా 10ల సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ సర్పాన్ని పల్లకిలో ఊరంతా కూడా ఊరేగించుకుంటూ చివరగా ఆ మామిడి చెట్టు కిందే సమాధి చేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలోని ఒక పెద్ద ఆయనకి స్వప్నంలో, అంటే కలలో కనిపించి స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్న సమాధి దగ్గర నాకు ఆలయాన్ని కట్టించండి అని చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా ఒక్కటై ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అక్కడ ఆలయాన్ని కట్టించడం జరిగింది. 1975 నుంచి కూడా ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతిష్ఠించిన రోజు నుంచి కూడా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిపిస్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠికి ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా 100ల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ప్రతి మంగళవారం కూడా 10ల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ 9 వారాల అభిషేకం చేసుకుంటే తప్పకుండా ఆ భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఫస్ట్ టైం ఈ విషయం మీరు తెలుసుకున్నట్లయితే కనుక ఈ విషయాన్ని ఓ 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చాక స్వామిని దర్శనం చేసుకున్నాక ఆ గుడిని ఆనుకుని ఒక తులసి కోట ఉంటుంది. ఆ తులసి కోటే ఆ పాముని సమాధి చేసిన ప్లేస్. ఆ తులసి కోట పక్కనే స్వామివారి యొక్క జంట సర్పాల విగ్రహాలు ఉంటాయి. అక్కడే భక్తులందరూ కూడా పాలన అభిషేకం చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మామూలుగా ప్రతిష్ఠించిన ఆలయం అని చెప్పి అనుకున్నా. కానీ ఈ ఆలయం యొక్క విశిష్టత తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ మహిమగల ఆలయం గురించి అందరికీ తెలియజేయాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ ఆలయం యొక్క విశిష్టత నాకైతే తెలియదు. ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు అయినటువంటి ఆచార్య గారి దగ్గర ఈ విషయాన్ని తెలుసుకుని మీకు తెలియజేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ఆలయం ఎంట్రన్స్లో ఒక పెద్ద పుట్ట అయితే ఆర్టిఫిషియల్గా నిర్మించింది అయితే ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి పసుపు కుంకాలు, పుష్పాలు, పాలతో అలాగే దీపారాధన అది కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది.
ఆలయం ఎంట్రన్స్లో ఆ పాము పుట్ట పక్కనే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.